సికింద్రాబాద్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వర్కల్ ప్రాంతంలో ఈ జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. ఈ నవోదయ విద్యాలయానికి దగ్గరలోనే వర్గల్లో విద్యా సరస్వతి అమ్మవారి దేవస్థానం ఉంది. ఇది సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇక్కడ స్వయంభూ అయిన పరమేశ్వరుడి దేవాలయం ఉంది. అందువలన దీన్ని శంభుగిరి అంటూ ఉంటారు. ఈ శంభుగిరి ప్రాంతంలో ఈ ఏకశిల మీద ఈ సరస్వతీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఏకశిల అనేదాన్నే వర్గల్ అని సంబోధిస్తూ ఉంటారు. నిజానికి ఇది కూడా వరంగల్ లాంటిదే, కాకపోతే అక్కడ వరంగల్ ఉన్నంత ఇక్కడ వర్గల్గా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. ఈ నిర్మాణం అంతా చాలా చక్కగా చేశారు. స్కల్ప్చర్ అంతా కూడా చాలా ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయం కూడా ఎత్తుగా నిర్మించారు. అలాగే లోపల అక్షరాభ్యాసం ఇత్యాది కార్యక్రమాలు, మూల నక్షత్ర ప్రత్యేక అభిషేకాధ్యర్చనలు, ఇలా అమ్మవారికి సంబంధించిన సరస్వతి అమ్మవారికి సంబంధించిన అన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ దేవస్థానానికి అనుబంధంగా ఒక స్మార్త పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ఈ శృంగేరి, కంచి ఇత్యాది పీఠాధిపతులు కూడా వచ్చి అనుగ్రహ భాషణాదులు చేసి ఉన్నారని చెప్పి అక్కడున్న పండితుల ద్వారా తెలిసింది. ఈ విధంగా ఇది బాసర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరొక సరస్వతి అమ్మవారి దేవస్థానంగా వెలసిల్లుతోంది. ఇందులోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే శనేశ్వర స్వామి వారిని, వీరందరినీ కూడా వేరువేరు దేవాలయాలుగా ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఇదంతా ఒకటే శిల, ఏకశిల నిర్మాణం. ఇదంతా చాలా బాగుంది, ఆధ్యాత్మికంగా ఉంది. దేవతా వృక్షాలను కూడా చాలా వరకు పెంచారు. ఇక్కడ దేవతా వృక్షాలైన మారేడు, సరస్వతి, పారిజాతం, రావి, మర్రి, జమ్మి, మారేడు ఇలాంటి చెట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా బాగుంది, ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. నిరంతరం నిత్యాభిషేకాధ్యర్చనలు, అలాగే వేద పారాయణలు జరుగుతూ ఈ దేవస్థానం ఎంతో రమ్యంగా ఉంది. సికింద్రాబాద్ నుంచి 212 అనే బస్సు నెంబరు డైరెక్ట్గా ఈ అమ్మవారి దేవస్థానం దాకా వచ్చి దింపుతుంది. ఇంచుమించు ప్రతి గంటకి ఒక్కొక్క బస్సు చొప్పున ఉన్నాయి. సరస్వతీదేవి నమః, శ్రీమాత్రే నమః.